బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం తెల్లవారుజామున అల్లుమడుగు సంఘంలో బోగోలు దగదర్తి అల్లూరు మండల పోలీస్ సిబ్బందితో కావ రూరల్ సర్కిల్ సిఐ ఏ శివశంకర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కావలి రూరల్ సర్కిల్ సిఐ శివశంకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత వేచెండ్ల ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ సూచనల మేరకు బిట్రగుంట పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించారు. నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు, అలాగే డిఎస్పీ కావలి గారి ఆధ్వర్యంలో కావలి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్, ఒకటైన మండల పోలీస్ స్టేషన్ బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిమడుగులో ఇవాళ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ మేము మా సిబ్బందితోటి, మా ఎస్ఐ సర్కిల్ స్టాఫ్ సిబ్బందితోటి నిర్వహించడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈ సస్పెక్ట్ షీట్స్ ఉన్నటువంటి వ్యక్తుల ఇల్లు మరియు అనుమానిత ప్రదేశాలు అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా 22 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు, 1 కారు సరైన ధృవీకరణ పత్రాల కోసం అని తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఉన్న బండ్లనైతే అన్ని సరైన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వదిలేస్తాం, లేకపోతే వాళ్ళని చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరైన అవగాహన ఉండదు కాబట్టి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి దానికి సంబంధించిన అధికారి, ఒక ఎస్ఐ స్థాయి అధికారి చేత వెహికల్స్ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా క్షుణ్ణంగా చూసి, ధృవీకరణ పత్రం అంటే ఏం లేదు, ఆర్సీ అందరికీ ఆర్సీ ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అతనికి ఫైన్ వేయటం, హెల్మెట్ ఫైన్ వేయటం, లేకపోతే పొల్యూషన్ అనేది ఇట్లాగా ఏదైతే సరైన రికార్డు ప్రొడ్యూస్ చేయడో దానికి సంబంధించినటువంటి ఫైన్ వేసి ఆ బండిని తిరిగి ఓనర్కి అప్పచెప్పడమే జరుగుతుంది. ఇంకా ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎలాంటి ఏదన్నా ఈ వస్తువులు కానీ ఇళ్లలో ఉండే మీరు చెప్పినటువంటి వాటి ఏం లభించలేదు. క్షుణ్ణంగా రాబోయే రోజులలో ఇంకా క్షుణ్ణంగా మేము కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తాం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.